ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సోదరి ఇందిరా గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ గారు, టిపిసిసి నుంచి ఈ మధ్యనే నియుక్తి చేయబడినటువంటి జిల్లా స్పోక్స్ పర్సన్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ కోఆర్డినేటర్గా నియుక్తులైనటువంటి వినోద్ గారు, ఓబీసీ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ జనార్దన్ గారు, మిగతా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, వేదిక మండలాధ్యక్షులు, వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ఉద్దేశం ఇందిరాగారి నాయకత్వంలో చేయాలని, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయం అనుకోండి, పోరాటం విషయం అనుకోండి, రెగ్యులర్గా మీకు గత 2 పర్యాలు పోటీ చేసినటువంటి ఇందిరా గారు, మిగతా మా కాంగ్రెస్ మిత్రులందరూ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్, ఈ పార్లమెంట్ గతంలో జరిగిన అన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ కు భిన్నంగా జరుగుతుంది. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి పరిపాలన తర్వాత దేశంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవం చెప్పాలంటే బీజేపీ అధికారానికి మోడీ నాయకత్వంలో రాకముందు కాంగ్రెస్ ఈ దేశానికి ఎంత అవసరమని ప్రజలు ఫీల్ అయిందో, ఈ 10 సంవత్సరాల తర్వాత అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ కాంగ్రెస్ ఈ దేశానికి అవసరము. కాంగ్రెస్ లాంటి ప్రజాస్వామిక అందరి పార్టీ అవసరమైనటువంటి ఒక కంక్లూజన్కి ఇలా దేశం వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, సెక్యులర్ స్టేట్ అని మన రాజ్యాంగంలో ఉంది. ఒకవేళ అది రాజ్యాంగంలో పెట్టక ముందు నుంచి కూడా మామూలుగానే భారతీయత అంటేనే ఒక సర్వమత సమభావనతో బతికినటువంటి దేశం. ఈ దేశానికి భారతీయతకు ఆ పేరుంది. అన్ని కులాలను, అన్ని మతాలను ఆకలింపు చేసుకొని అందరి దేశంగా, అందరికి ఆశ్రయం ఇచ్చిన దేశంగా, ఆర్తులను ఆదుకున్న దేశంగా, ఆర్తులకు ఆశ్రయం ఇచ్చిన ప్రజలుగా భారతీయులకు ప్రపంచంలో ఒక మంచి పేరుంది. దానికి తోడు రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విశాలమైనటువంటి దృక్పథం ఈ దేశంలో వందల వేల సంవత్సరాల నుంచి తొక్కబడినటువంటి జాతులకు అధికారం ఇచ్చేటువంటి సదుద్దేశంతో ఆనాడు నెహ్రూ నాయకత్వంలో ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మేముగా, కాంగ్రెస్గా గత 70 సంవత్సరాల నుంచి సూచా తప్పకుండా పాటించినాం. కాబట్టే వేరే పార్టీకి ఇక్కడ అధికారం రాగలిగినాయి. ఒకవేళ మోడీ లాగా, ఎన్డీఏ లాగా, బీజేపీ లాగా మేమే వ్యవహరించుండేది ఉంటే భారతీయ జనతా పార్టీ పుట్టేది కాదు, భారతీయ జనసంఘే పుట్టేది కాదు. పుట్టినా ఆయన చేసినట్టుగా మేము చేస్తే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి హిందూ ముస్లిం అని మాట్లాడింది.
కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఇప్పుడు అట్లా మాట్లాడారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా ఈ దేశంలో పరిపాలన జరిగింది. మొరార్జీ దేశాయ్ కావచ్చు, చరణ్ సింగ్ కావచ్చు, దేవేగౌడ కావచ్చు, వాజ్పేయి గారు కూడా కావచ్చు, ఆ పార్టీకి సంబంధించి. ఇంతమందిలో ఎప్పుడు కూడా ఎవరు కూడా కాంగ్రెసేతర ప్రధానమంత్రులు ఎవరు కూడా ఈ దేశాన్ని నిట్రెనులుగా చీల్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అది కూడా కాంగ్రెస్ ఏదో ముస్లింలకు, మైనార్టీలకు, క్రిస్టియన్స్కు మాత్రమే పార్టీ అనేటువంటి ఒక అపోహను కలుగజేసేటువంటి ఒక దుష్ట పన్నాగం. అది మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలను మేము ఆధారం చేసుకొని మాట్లాడినటువంటి మాటలు మీరు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తర్వాత జరిగింది. ఫస్ట్ ఫేజ్కు ముందు వాళ్ళు ఈ మాట మాట్లాడలేదు. జై శ్రీరామే అన్నారు, రామాలయమే అన్నారు. రామాలయం కట్టినాం కాబట్టి మాకు ఓట్లేమన్నారు, అక్షంతలు పంపుతున్నాం కాబట్టి మాకు ఓట్లేమన్నారు. కానీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో జరిగింది ఏంటంటే అవుట్ ఆఫ్ 102లో 58 చోట్ల వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ప్రకారమే 18 ఎంపీల కంటే ఎక్కువ 58 గెలవలేమనేటువంటి వాళ్ళకు వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగినట్టయితే ఉంటే బీజేపీ ప్రభుత్వం కుక్కడలతో కూకేలో పడుతుంది అనేటువంటి భయంతో మోడీ హిందూ ముస్లిం అని వచ్చింది. నిన్న వరంగల్ గడ్డ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. రంగు ఆధారంగా కాంగ్రెస్ విచక్షణ చేస్తుంది, వివక్ష చేస్తుంది అని అన్నాడు ఆయన. మా ప్రధానమంత్రిగా కానీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి నారాయణ గారు కావచ్చు, వెంకట్రామన్ కావచ్చు, గిరి గారు కావచ్చు, వీళ్ళందరి రంగేదో కాంగ్రెస్ తెలియదా? ఆ రంగు మీద మేము ఎప్పుడన్నా, ఆ బేస్ మీద మేము ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మేము ఎప్పుడన్నా పదవులు ఇచ్చినామా? వాళ్ళ కులాల మీద మేము పదవులు ఇచ్చినామా? ఈ దేశానికి రాష్ట్రపతి మేము చేసిన ముర్మాన్ అంటున్నారు. ముర్మా కంటే ముందే ఒక మహిళను మేము రాష్ట్రపతి చేసినాం. ఒక మహిళను మేము కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసింది. ఒక మహిళను స్పీకర్గా కూడా చేసినాం. స్పీకర్ మీరా కుమారి లేకపోతే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం లేదు. ఆ అమ్మగారి ముగ్గురమ్మల ముచ్చటైన తెలంగాణ అంటాను నేను. ఒకరు సోనియమ్మ అయితే, సోనియమ్మ పెద్దమ్మ అయితే నన్ను చిన్నమ్మ అనుకోండి అన్నటువంటి సుష్మా స్వరాజ్, ఆమె భారతీయ జనతా పార్టీ సంబంధించిన. మూడో వ్యక్తి అమ్మ మీరా కుమారి గారు. ముగ్గురు కలిస్తేనే ఈ రాష్ట్రం ఏర్పడింది. సో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ లో ఉంది, అది నేను చెప్పదలుచుకున్నాను. డిఫెన్స్ పడిపోవడం, కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంకి రావడము ఖాయమైనటువంటి తేలిపోయిన వెంటనే వాళ్ళ చివరి అస్త్రాలను బయటికి తీస్తున్నారు. ఆ చివరి అస్త్రం హిందూ ముస్లిం, ఆ చివరి అస్త్రం బాడీ కలర్ మీద మాట్లాడుతూ ముర్మా గారిని పోలుసు. ఒకవేళ నేను మోడీని చిత్తశుద్ధి ఉంటే అడుగుతున్నా, మోడీ పార్టీ వాళ్ళని అందరూ అడుగుతున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు రంగు మీద కానీ కులం మీద కానీ మీకు వివక్ష లేకపోతే, ముర్మా గారు రాష్ట్రపతిగా ఎన్నికై ఉన్న తర్వాత పార్లమెంట్ యొక్క ప్రారంభోత్సవానికి ఆమెను ఎందుకు పిలవలేదో మోడీ చెప్పాల. వరంగల్ గడ్డ నుంచే అడుగుతున్నా నేను. రామాలయానికి యొక్క ప్రారంభోత్సవానికి ముర్మా గారిని ఎందుకు రానియలేదో మీరు చెప్పాలా. నేను హిందువులే, ఈ దేశంలో అంతా 80% హిందువులే, 80-90% హిందువులే. సనాతన ధర్మం అని చెప్తున్నావు కదా, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, 35 సంవత్సరాలు పనిచేసిన, నేను హిందూ భావజాలంతో పనిచేసిన, ఇప్పుడు కూడా హిందువునే బతుకుతున్నా. నేను కూడా బొట్టు పెట్టుకుంటున్నా, నువ్వే కాదు బొట్టు పెట్టుకునేది. నేను రాముని నమ్ముతున్నా, నేను కృష్ణుని నమ్ముతున్నా. ఎవరి ఆరాధన పద్ధతి వారు. ఆరాధన పద్ధతికును
రాజ్యాంగానికి ముడిపెట్టి మాట్లాడకూడదు. ఒకవేళ సనాతన ధర్మం ప్రకారమే మీరు రామ జన్మభూమిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినట్టయితే మోడీ అర్హుడా అని అడుగుతున్నాను. నువ్వు చెప్పే రాముడు ఆ రామాలయము మేము నమ్మే నువ్వు నమ్మే నా రాముడు అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు సీత లేకపోతే నువ్వు అర్హుడు కాదు అని చెప్పిన. మోడీ చదువుకున్నాడా చదువుకోలేదా, లేకపోతే చరిత్ర తెలుసా తెలియదా, రామాయణం తెలుసా తెలియదా, అశ్వమేధ యాగం చేయడం కోసం బంగారు సీతను విగ్రహం చేసి పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చింది. ఇది సనాతన ధర్మం, హిందూ ధర్మం. మరి నువ్వు మొండివాడు ఎట్లయిపోయి నువ్వు ఒక్కడివి రామాలయ ప్రతిష్ఠ చేసి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అవమానపరిచిందా లేదా అని నేను అడుగుతున్నా. నీ భార్య లేదు, ఉన్నా కూడా నువ్వు భార్యను రానివ్వవు, నువ్వెట్లా చేస్తావు ఒంటరిగా? మరి నీ సనాతన ధర్మానికి వ్యతిరేకం. మేము అక్కడ ఎట్లా మాట్లాడేది ఎప్పుడు? మేము అధికారం ఉన్నప్పుడు పోయి చేయలేదు ఎట్లా? సో సనాతన ధర్మాన్ని కూడా కించపరిచి హిందూ ధర్మాన్ని కూడా కించపరిచి ఇవాళ మేము కించపరిచినాం అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓడిపోతున్నాం అనేటువంటి. ఒక ఆల్ ఇండియా సర్వేలో మీలాంటి పత్రికా మిత్రులు చేసినటువంటి సర్వే, న్యూట్రల్ సర్వేలో ఈ దేశంలో ఈసారికి 253 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలవడము అవకాశమే లేదు. 0 ఛాన్సెస్. దిస్ మా సర్వే కాదు, మీ సర్వే కాదు, ఒక న్యూట్రల్ బాడీ ఇచ్చినటువంటి సర్వే. ఇది దాదాపుగా 20 రోజుల క్రితం వచ్చింది. ఒకవేళ 543 స్థానాలలో 253 పోతే ఇంకా 290 స్థానాలు ఉన్నాయి. 290 స్థానాల్లో నీకు 400 ఎట్లా వస్తాయి బిడ్డ చెప్పున్నావు? నీకు లెక్క చెప్పినాడు ఎవరు? 290లో 400 ఎట్లా వస్తాయి? ఒకవేళ 400 నీకు రావాలంటే ఈవీఎం తర్వాత రావాలా, ఇంకా వేరే మార్గం లేదు. నువ్వు 253 ఓడిపోతున్నప్పుడు నీకు 400 రావాలంటే ఈవీఎమే. ఒకనాడు బాలకోట బాంబు, ఇంకో రోజు రామాలయము, ఈరోజు చర్మము, ఇంకా కాకపోతే ఈవీఎం. ఇట్లా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి, రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, అంబేద్కర్ విరచిత రాజ్యాంగాన్ని రక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం నిలబడ్డటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇంకొక వైపు. ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన నడ్డానే వాళ్ళ పార్టీ నుంచే స్టేట్మెంట్ వచ్చింది. ఇట్ ఈస్ ఏ ఎలక్షన్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీ. మేము రాహుల్ గాంధీ మోడీ మధ్య అంటలే, మేము ప్రజాస్వామ్యము రాజరికం మధ్యన అంటున్నాం, కార్పొరేటైజేషను ప్రజాస్వామ్యం మధ్యన అంటున్నాం. ఈ స్థితికి తెలంగాణ రాష్ట్రం యొక్క విజయం కూడా ఒక కారణం. మొన్న జరిగినటువంటి కర్ణాటక 5 గ్యారంటీలతోటి, నిన్న జరిగినటువంటి తెలంగాణ 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ అడుగు ముందుకేసి, కాంగ్రెస్ ఇక్కడ రావద్దని ప్రాంతీయ పార్టీలకు, లోకల్ ఉన్న పార్టీలకు సపోర్ట్ చేస్తుంది బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాలు వస్తే ఢిల్లీ వైపు చూస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ వైపు చూసేటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ మొత్తానికే రావద్దనేటువంటి ఒక కుట్రలో భాగంగా, ఇంకా భవిష్యత్తులో ఎలక్షన్సే జరగకూడదు, మాదే రాజ్యం నడవాలనేటువంటి దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. కానీ 6 గ్యారంటీలతోటి అసెంబ్లీ గెలిచినాం, 5 న్యాయాలు 25 గ్యారంటీలు, 5 న్యాయాలు 25 గ్యారంటీలతోటి మేము రేపు హస్తినాపురిని హస్తగతం చేసుకోగలుగుతాం. హస్తినాపురి హస్తగతం అవుతుంది, హస్తం పార్టీకి అధికారం రాబోతుంది.
రాహుల్ గాంధీ ఒక దళిత దళపతి, దమ్ముందా మీకు? ఒక దళితుల్ని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసినాం మేము. మీకు దమ్ముందా? బంగారు లక్ష్మణ్ అని ఒక ఆయనను కొద్ది రోజుల కోసం మిత్రులందరికీ తెలుసు, 5 నెలలుగా ఆయన ఉంచలేదు. నిజంగా బంగారం లాంటి ఆయన. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన చెప్తున్నా కాబట్టి బంగారు లక్ష్మణ్ గారు కూడా ఆర్ఎస్ఎస్లో ప్రచారక పనిచేసిందమ్మ. ఆయన ఎంత నిష్ఠావంతుడు అంటే ఆయన జేబులో పైసలు ఉండకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ దగ్గరనే పైసలు, జేబులో పైసలు పెట్టుకొని తిరిగినటువంటి వాడు ఒక దళిత బిడ్డ, బంగారం లాంటి బిడ్డను డబ్బులు తీసుకున్నాడని బదనాం చేసి పక్కకు పెట్టినటువంటి నీచ సంస్కృతి భారతీయ జనతా పార్టీ. దళితుల్ని అత్యుత్తమైనటువంటి శిఖరం మీద కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి అధ్యక్షుడిగా, దళిత దళపతిగా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రేపు జూన్ 4 నాడు ఈ దేశంలో రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ఢిల్లీలో మేము ప్రజాస్వామ్య జెండా ఎగిరేయబోతున్నాం. దాని కారణంగానే ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాను. ఇంకా నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎన్నికల మహాభారత యుద్ధం ఇది. ఇప్పటిదాకా జరిగిన ఒక ఎన్నికలు వేరు, ఇది నిజంగానే ఫైనల్ కురుక్షేత్రం. ఫైనల్ కురుక్షేత్రంలో ముందుగా పాండవులు పాంచ్ న్యాయ్, నారీ న్యాయ్, యువ న్యాయ్, రైతు న్యాయము, శ్రామిక న్యాయము, సామాజిక న్యాయం. ఈ దేశంలో కులగణన చేసే దమ్ముందా? మోడీని వరంగల్ వచ్చినాడు ప్రకటించాల్సి ఉండే. మరి ఈ దేశంలో 2 కోట్ల చొప్పున 9 సంవత్సరాలు అనుకున్న 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల. మాన్య సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న సమయంలో ఒక క్వశ్చన్ అడిగిన, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఎంపీగా. దానికి సమాధానం ఎంత వచ్చింది తెలుసా? 17,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అంటే ఈ 18 కోర్స్ ఇవ్వాల. 18 కోర్స్, నాట్ ఈవెన్ 18 lakhs ఆల్సో. సో ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాం ఉద్యోగాలు? ఇవాళ మేము క్యాల్కులేషన్ చేసి చెప్తున్నాం, 30 లక్షల ఉద్యోగాలు యువకులకు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్తున్నాం. మహిళలకు 1 లక్ష బీపీఎల్ కుటుంబాలకు సంబంధించిన మహిళలకు ప్రతి ఇంటికి ఒక మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్తున్నాం. శ్రామికులకు వాళ్ళ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళ కూలి ఏదైతే ఉపాధి హామీ కూలికి ₹400 పర్ డే ఇస్తామనేటువంటిది మేము ప్రామిస్ చేసినాం. ఈ అన్నిటికి మించి సామాజిక న్యాయం, కులగణన మేము చేస్తామంటున్నాం. మేము కులగణన చేస్తామని అంటే ఎందుకు కొనుక్కుంటుంది మీకు? కులగణన అంటే కేవలం బీసీలు ఎస్సీల కులగణన కాదు, అన్ని కులాల గణన జరుగుతుంది. రాహుల్జీ పదే చెప్తున్నాడు, ఎవరెంతో వారి వాటా అంతా, ఎవరికెంతో ఎవరి సంఖ్య ఎంతో వారి వాటా అంతా. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి యొక్క మాట. మేము కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాం. దానికోసం కులగణన జరగాల్సిన అవసరం ఉంది. ఆ కులగణన ఆధారంగా రేపు మహిళలకు సంబంధించి కూడా మేము 50% రిజర్వేషన్ ఇస్తామన్నాం. ఓవరాల్ గా ఇలా తమిళనాడులో ఉన్నట్టుగా 69% రిజర్వేషన్ ఉన్నది. ఆ రకంగా సుప్రీంకోర్టు వర్డిక్ట్కు మేము కట్టుబడి ఆ రిజర్వేషన్ పెంచుతామని చెప్తున్నాం. రిజర్వేషన్ పెంచుతా అంటే మీకు కోపం వస్తుంది. కట్టు బొట్టు ఈ సిస్టంలో స్వేచ్ఛ ఉన్నదంటే మీకు కోపం వస్తుంది. భోజనం చేయడంలో ఒక ఆయన ఒకరు తింటాడు, ఇంకొక ఆయన ఒకరు తింటాడంటే మీకు కోపం వస్తుంది. మీరేమో రూమ్లలో కూర్చొని గొర్రెలు, మేకలు, బర్రెలు అన్ని తింటారు. బయట ఎవరో ఒక పేదవాడు ఇంకొక వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి మొదటి నుంచి వచ్చిన అలవాటు ప్రకారము తింటే మీరు దాడులు చేసి చంపేస్తారు. అంటే ఒక్కసారి ఆలోచించాలి ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు.
అందరూ కూడా ఆలోచించాలి. భోజనం ఏం చేయాలో కూడా ఇలా మోడీనే నిర్ణయిస్తే నాకు ఇష్టమున్నా లేకున్నా నేను అదే తినేటువంటి పరిస్థితి వచ్చితే ఇక అంతకన్నా అప్రజాస్వామికం, అంతకన్నా పెద్ద ఎమర్జెన్సీ, అంతకన్నా పెద్ద నివర్తిత్వం ఏముంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ యుద్ధంలో మేము మొదట ఈ 5 న్యాయాలకు సంబంధించి 5 అనేటువంటి సంఖ్య ఈ దేశంలో ఆయన చెప్పే సనాతన ధర్మంలో కూడా 5 అనే సంఖ్య చాలా మంచి సంఖ్య. పంచమి రోజు పనులు చేయమంటారు, 5 ముత్తైదులకు వాయినం ఇవ్వాలంటారు, ఓడి బియ్యం పోతే 5 ముత్తైదులు పోయాలంటారు. 5 సంఖ్య దేనికైనా కూడా ఒక మంచి సంఖ్య, శుభసూచకమైన సంఖ్య ఈ దేశ సాంప్రదాయంలో ఉంది. సో దాన్నే మేము తీసుకున్నాం. అదే పంచ పాండవులు, ఆ పాండవ పక్షం మాది. పాండవ పక్షం యొక్క యుద్ధం స్టార్ట్ అయినాక మేము మొట్టమొదటి యుద్ధం గెలిచినాం. పాండవులను అడ్డుకున్నటువంటి సైంధవుడు, కేసీఆర్ రూపంలో ఉన్నటువంటి సైంధవుని ఖతం చేసినాం. ప్రజలు ఖతం చేసినారు. సైంధవుడు అయిపోయింది. ఇప్పుడు సైంధవుడు అయినాక మిగిలింది ఎవరండి? మహాభారతంలో మిగిలింది దుర్యోధన, దుశ్శాసనుడే. ఇక నిన్ననే వచ్చిపోయాడు దుర్యోధనుడు ఇక్కడికి. మోడీ రూపంలో ఉన్నటువంటి దుర్యోధనుని, షా రూపంలో ఉన్నటువంటి దుశ్శాసనుని ఇద్దరు టార్గెట్ గా ఈ యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ మహాభారత యుద్ధంలో గెలుస్తుంది. రాముని ప్రతినిధి, ధర్మరాజు ప్రతినిధి, అర్జుని ప్రతినిధి అనేటువంటి ధర్మరాజు ప్రతినిధి మా దళిత దళపతి ఖర్గే గారు, అర్జుని ప్రతినిధి మా రాహుల్ గాంధీ గారు. మేము ఈ యుద్ధం గెలుస్తున్నాం. డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ విచరిత రాజ్యాంగాన్ని మేము కాపాడుతాం. దాంట్లో భాగంగా తెలంగాణలో మేము 15 సీట్ల వరకు గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. మా వైపే గాలి ఉన్నది, ఎవరి వైపే కాలేదు. డైరెక్ట్ గా సీఎం గారిని అరెస్ట్ చేయించడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. అయినా మేము భయపడేది లేదు. ఏం జరిగినా, ఎట్లా జరిగినా, ఇక్కడ ఇందిరక్క కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, మేము 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. ఇక్కడున్న జెండా మోసిన 10 ఏళ్ల నుంచి మా మీద కేసులు పెట్టినారు, ఇబ్బంది పెట్టినారు. మా ఆస్తులకు ఇబ్బంది కలిగింది, మా వ్యాపారాలకు ఇబ్బంది కలిగినాయి. అయినా నిలబడ్డాం, కలబడ్డాం, గెలిచినాం. సాయంత్రాన్ని గెలిచినాం. దుర్యోధన దుశ్శాసనం గెలవడానికి ముందుకు వెళ్తున్నాం. ఆ దిశగా ప్రజలు మాకు ఆశీర్వాదిస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకుపోవడంలో పర్టికులర్ గా ఈ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమయం వచ్చింది. వరంగల్లో మాకు మీ విలేకరుల మనసులో అందరిలో ఉన్నది. లాస్ట్ మినిట్ ఒక మాట ఒకటి ఉంది, లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చినారు అనేటువంటి అపవాదం మా మీద ఉంది. కానీ ఇది యుద్ధం. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మరాజు యుద్ధానికి ముందు బయటకు వస్తాడు. ముందుకు వస్తే ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు. ఆయన మధ్యలోకి వచ్చి ఒక ప్రకటన చేస్తాడు. ప్రకటన ఏం చేస్తారంటే, ఇది ధర్మ యుద్ధం, ధర్మం మీకు ఎటువైపు ఉన్నది, ఇటు సైన్యాలు అటు సైన్యాలు, యోధాన యోధులు, అతిరథులు, మహారథులు అందరూ నిలబడి ఉంటే ధర్మరాజు ఒక ప్రకటన చేసినాడు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు, ఎవరు ఎటువైపు అయినా మాకు అభ్యంతరం లేదని చెప్పినాడు. అంటే పాండవ పక్షం ఉన్నాడు, ఇక ధర్మం లేదనుకుంటే కౌరవ పక్షం పోవచ్చు. కౌరవ పక్షం ఉన్నాడు, పాండవ పక్షమే ధర్మం ఉన్నా అంటే మా వైపు రావచ్చు అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆ పక్షం నుంచి మొట్టమొదటి వచ్చింది వికర్ణుడు. వికర్ణుడు ఎవరు? ఆయన అందరికన్నా ఇంపార్టెంట్. వికర్ణుడు దుర్యోధను యొక్క సోదరుడు. దుర్యోధను యొక్క సోదరుడు, చాలా పెద్ద యోధ. కానీ ఆయనే ఫస్ట్ పాండవ పక్షం వచ్చినాడు. కాబట్టి మేము కూడా ఒక ధర్మ యుద్ధం ప్రకటించినాం. ఆ ధర్మ యుద్ధంలో కౌరవ పక్షం ఉన్న వాళ్ళు కొంతమంది మా పక్షం వచ్చినారు. కాబట్టి మేము కలుపుకొని పోక తప్పదు. అసలైన పాండవులు మాత్రం మేమే, మాదే రాజ్యం, మేమే ముందుకెళ్తాం. తప్పనిసరిగా పాండవ పక్షానికి వచ్చిన వాళ్ళని కూడా కాపాడుకుంటాం. పాండవ పక్షం వచ్చిన వాళ్ళు కూడా కౌరవ పక్షం నుంచి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాతో కలిసిపోక తప్పదు. అంతిమ విజయం ధర్మరాజుదే, ధర్మ యుద్ధాందే, పాండవ పక్షాందే, కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మేమందరం కలిసి ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో గెలవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కూడా అట్లాంటి అడ్జస్ట్మెంట్ అయ్యింది. మా కార్యకర్తలం అందరం కూడా కడుపులో దాచుకొని ఇలా ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఫర్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ.
మా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్న అందరం కూడా, బయట ఉన్న అందరం కూడా మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆదేశానికి తల ఒగ్గి ఒబీడియంట్ గా, హంబుల్ గా మేము మాకు ఎన్ని కష్టాలున్నా గర్ల కంటులాగా మేము పనిచేస్తున్నాం. అంతిమ లక్ష్యం కాంగ్రెస్ విజయం. ఆ విజయం కోసమే పనిచేస్తున్నాం. ఆ విజయంలో ఇక్కడ కూడా విజయం సాధించాలని సంపూర్ణ విశ్వాసం, మా కష్టం మీద, మా ఓట్ల మీద, మా కార్యకర్తల మీద సంపూర్ణ విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా మాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన భూతద్దము మైక్రోస్కోప్ తెలియదా అని నేను విన్నాను. నేను సైన్స్ స్టూడెంట్ని. భూతద్దాన్ని మైక్రోస్కోప్ లో పెడతారు. అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. భూతద్దమే పెడతారు దాంట్లో. ఆ మాత్రం కూడా ఆయనకు పాపం తెలియదు, ఎందుకంటే చదువుకోలేదు ఆ పాపం, అందుకని ఆయనకు తెలియదు. మైక్రోస్కోప్ లో పెట్టి చూడాల్సింది ఎవరో ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడే మాట్లాడింది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవరైనా లీడరు ఓపెన్ వేదిక విలేకరుల ముందుకు రమ్మని కోరుతున్నా. 17 స్థానాల మీద డిస్కస్ చేద్దాం. ఏ స్థానాలు బీజేపీ గెలుస్తుందో, ఏ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందో, ఎవరు గెలుస్తారో ఓపెన్ గా డిస్కషన్ కి రమ్మని, అమెరికా టైప్ లో ఉంటాయి కదా ఓపెన్ డాష్ కి రమ్మని మోడీ ఎవరిని ప్రతినిధి పంపుతారో ఆయన పంపుకుంటున్నా. మేము తప్పనిసరిగా 14 సీట్లకు రీచ్ అవుతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, మేము ఖర్గే గారి నాయకత్వంలో, ఇక్కడ లోకల్ గా ఇందిరా గారి నాయకత్వం కావచ్చు, మిగతా ఎమ్మెల్యేల నాయకత్వం కావచ్చు, మీ అందరం కూడా కలిసి డెఫినెట్ గా ఆయన మైక్రోస్కోప్ ఆయన చూసుకోవాలా, మేము చూసుకోవాలం, ఆయన తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను 6 గ్యారంటీలకు సంబంధించి నెంబర్ 1 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పినాం, ఇచ్చినమా ఇవ్వలేదా? 500లకు సిలిండర్ ఇస్తామని అన్నాం, ఇచ్చినమా ఇవ్వలేదా? 10 లక్షల వరకు మేము ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పినాం, పెంచినమా లేదా? కరెంట్ బిల్లు 0 బిల్ తోటి ఇలా 200 యూనిట్ల కంటే లోపున్న వాళ్ళకి ఇస్తామని చెప్పినాం, ఇస్తున్నామా లేదా? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జీవో వచ్చింది, దాని తర్వాత వచ్చింది జీవో 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తానన్నాము, అది 5 లక్షలు ఇస్తున్నాం. మేము రుణమాఫీకి సంబంధించి మేము ప్రామిస్ చేసినాం. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి మేము అకౌంట్స్ లో వేసినాం. నిన్న వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మీద కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేయకపోతేనే వెయ్యమంటాం, వేసలేమంటాం. వేసిన తర్వాతనేమో నేను ఫైట్ చేస్తేనే వేసిన అంటాడు. ఫామ్ హౌస్ లో పడుకుంటే ఉద్యమం నడిపిన నేను ఉన్నా, కోదండరామ్ ఉన్నారు. ఎప్పుడన్నా విలేకరులు మాకు సమయం ఇస్తే ఎలక్షన్ తర్వాత ఆయన ఎన్నిసార్లు పాములో పడుకున్నాడు, మేము ఎన్నిసార్లు రాష్ట్రపతి తిరిగినామో నేను చెప్తా. అలుగు గోత్రాలు మేనవా కెరక. నేను అక్కడ పనిచేసిన కాబట్టి కేసీఆర్ తోటి సహచరునిగా ఆయన ఏం చేసిండు, మేము ఏం చేసి చెప్తాం. ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ నెవర్ ఎక్స్ప్లెయిన్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అనే దాంతో ఆయన వీక్నెసెస్ మేము బయట పెడతలేం. మేము ట్రూ ఫ్రెండ్ గా ఫీల్ అవుతున్నాం. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి, మేము అన్ని ఇచ్చినాం. మీరు ఒక గ్యారంటీకి సంబంధించి 2500 రూపాయలు మేము ఇవ్వాలి. ఈ 2500 రూపాయలు మేము ఇచ్చేలోపే ఈ కోడ్ వచ్చింది. మేము కోడ్ అయిపోయిన వెంటనే మహిళల యొక్క అకౌంట్స్ లో, బీపీఎల్ మహిళల అకౌంట్ లో 22,500 వేస్తాం. ఇప్పుడు మేము వచ్చే రోజు ఏంటండి, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, ఈయన 10 ఏళ్ళు ఉన్నాడు, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్లలో ఏం వెలగట్టకుండా 3 ఎకరాల భూమి ఇచ్చిందా ఏ దళిత బిడ్డ కన్నా? 3 ఎకరాల పొలం ఇచ్చిందా? దళిత బిడ్డను సీఎం చేసిండా? ఒక డిప్యూటీ సీఎం చేస్తే ఆయన కూడా తల నరికిండు, ఆగం చేసేసిండు. ఇంకా అంటే ఆయన చేసిన ప్రామిసెస్ ఇప్పుడు క్వశ్చన్ సమాధానం కాదు కాబట్టి నేను అన్ని క్వశ్చన్ చేస్తాను. కానీ మేము ఇచ్చిన పాజిటివ్ డెఫినెట్ గా ఈ గ్యారంటీలు ఏవైతున్నాయో అవి మాక్సిమం మేము చేసినాం. అయితే కళ్ళు గుడ్డుగా మూసుకొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళే చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినారు, మహిళలు కొట్టుకుంటున్నారు, సీటు సరిపోక అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఫ్రీ బస్ ఇచ్చిందంటే నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తే అకౌంట్లలో రిమైనింగ్ అయితే సబ్సిడీ అమౌంట్ పర్లేదని వాళ్ళే కంప్లైంట్ చేశారు. కొందరికి పర్లేదు. వాట్ డస్ ఇట్ మీన్?
500 ఇచ్చినాము, కొందరికి పడ్డాయి, కొందరికి టెక్నికల్ గా పడలేదు. నేను మొన్న వాజేడులో ఉన్నాను, మన మంత్రి గారు అది తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చింది, అప్పటి వెహికల్ మీద ఉన్నారు, వారి దృష్టి కూడా అక్కడే తీసుకొచ్చినారు. సో అక్కడ మేము కనుక్కున్నాయంటే టెక్నికాలిటీ కారణంగానే సబ్సిడీ అమౌంట్ కొన్ని అకౌంట్లో పడలేదు, కొందరు అకౌంట్లో చాలా మంది అకౌంట్లో పడ్డాయి. 200 జీరో బిల్స్ ఇస్తున్న చూస్తూనే ఉన్నారు కదా. సో జీరో బిల్ ఇవ్వగానే మీరు జీరో అయిపోయారు, అందుకని హీరోలను తిరుగుతున్నారు. వీఆర్ హీరోస్ టుడే, యూఆర్ జీరోస్ టుడే. రేపు కూడా వాళ్ళే జీరోస్, మేమే హీరోస్, దాంట్లో రెండో డౌట్ ఏం లేదు. సో ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మిగతా గ్యారంటీలను కూడా పూర్తి చేస్తాం. మా మేనిఫెస్టో కమిటీ మెంబర్ నేను, మేనిఫెస్టో కమిటీ మెంబర్. మేనిఫెస్టో కమిటీలో ఏమేమి రాసినా మాకు గుర్తుంది. నేను ప్రొఫెసర్ అయినా కానీ మతిమరుపు ప్రొఫెసర్ని కాదు, నాకు బాగా గుర్తుంది. అది అన్నిటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకవేళ మా ప్రభుత్వంలో మా ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ బ్యూటీ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉండి ఈ ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తే కూడా పార్టీలో ఉన్న నాలాంటి వాడు, ఇందాక లాంటి వాళ్ళు అడిగేటువంటి స్వేచ్ఛ ఈ పార్టీలో ఉన్నది. ఇంకో పార్టీ అయితే గొంతు కట్టే, తెల్లారి బతకడాడు. పిసిసి అధ్యక్షుడిని ఎదిరించి మాట్లాడగల శక్తి, స్వేచ్ఛ మాకు ఉంటుంది. సీఎం గారిని సార్ ఇది కాదు ఇది అని చెప్పే స్వేచ్ఛ మాకు ఉంటుంది. బీజేపీలో ఉంటుందా? మోడీని తిస్తే వాడు కథమేనే. సో కాబట్టి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణము రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. మనం దక్షిణాదిలో ఉన్నాం, మీ అందరికీ తెలుసు దక్షిణాదిలో కాంగ్రెస్ బాగానే ఉంది, ఉత్తరాదిలో లేదేమో అనేటువంటి అపోహ ఉన్నది. నేను ఉత్తరాదిలో 11 రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను చెప్తున్నా, 11 స్టేట్స్ తిరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఉత్తరాదిలో వాళ్ళ యొక్క హవా తగ్గింది కాబట్టి, రామాలయం పేరు చెప్పినా కూడా ఇక ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు మోడీ. నిన్న మాట్లాడింది చాలా అసభ్యంగా మాట్లాడినా. ఒక అంటే జాతి గురించి, ఒంటి రంగు గురించి దిగజారి మాట్లాడడం కంటే ఇంకేం మాట్లాడతాం, ఇంకేం దిగజారుతారు ఆయన, అంతకంటే దిగజారే అవకాశం లేదు. రామాలయం కట్టిందని చెప్తున్నారు కానీ రామాలయం కట్టిన అందరికీ సెలవు దొరుకుతుంది. మనం తెలంగాణ బిడ్డలం, భద్రాద్రి రాముడు గుర్తుపెట్టుకోవాలా. రామాలయం కట్టిన తర్వాత గోపన్న, కంచర్ల గోపన్న, రామదాసు జైలుకు పోయాడు. కట్టింది నిజమే కానీ తర్వాత జైలు పోయాడు. మోడీ కట్టింది నిజమే కానీ మోడీ అయిపోయిన తర్వాత రాముడు ఏం చెప్తాడంటే ఇక సెలవు రెస్ట్ తీసుకోమని చెప్తాడు. జనరల్ గా కష్టపడ్డాడు కాబట్టి రామాలయం కట్టడానికి సెలవు అని చెప్తాడు, మేం చెప్పుడు కాదు, రాముడే చెప్తాడు. రామాలయ ప్రతిష్టలో కూడా అపస్థితి జరిగింది కాబట్టి తప్పనిసరిగా మోడీకి సెలవు రాముడే ఇప్పిస్తాడు, ప్రజలే ఇప్పిస్తారు. ఇంకా ఆయన సెలవు తీసుకొని కంచర్ల గోపన్నలాగా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సరే గోపన్న మంచి పని చేసింది కాబట్టి బయటకు తీసిండు, ఈయనైతే ఎవరు తీయరు. ఆయన ఏజ్ ఎంత? బ్రిటిష్ పాలన పోగొట్టిందే కాంగ్రెస్. అది చరిత్ర ఏదైనా అర్థం. బ్రిటిష్ పాలన చూసాను ఉండాలి ఆయన 90 ఏళ్ళు బ్రిటిష్ పాలన చూడడానికి. మా గాంధీ కొట్లాడిండు, మా సుభాష్ చంద్రబోస్ కొట్లాడిండు, మా వల్లభాయ్ పటేల్ కొట్లాడిండు, మా పివి నరసింహరావు కొట్లాడిండు. బ్రిటిష్ పాలనకు నువ్వు ఎక్కడా కొట్టినా, నేను ఎట్లా కొట్టినా? నేను ఎలా కొట్లాడి తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు పాలన కాంగ్రెస్ పార్టీ, ఇంకా బ్రిటిష్ పాలన ఎట్లా వస్తుంది? లోపం మన దగ్గర లేదు, డెఫిసిటీ కూడా లేదు, మన దగ్గర పోటీ ఉంది. ఇదే పార్లమెంటుకు 42 మంది అప్లై చేసింది. వాట్ డస్ ఇట్ మీన్? ఒక పార్లమెంటుకు ఎస్సీల నాయకత్వం లేదు ఎక్కడిది? 42 మందిలో మోర్ దెన్ 60% మాదిగలు ఉన్నారు, మాదిగ క్రిస్టియన్ కలిపి ఉన్నారు. ఇంకా మా దగ్గర నాయకత్వం లేకపోవడం నేను ఇందాక చెప్పినా కదా, ధర్మయుద్ధం కాబట్టి కౌరవుల నుంచి ఒకళ్ళు దివాల్సి వచ్చింది. ఈ కంపల్షన్ పరిస్థితి అంతే.